అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను ఇంట్లో బియ్యం రవ్వ తయారు చేయటం ఎలాగో చూపిస్తున్నానండి. ఇట్లాగా 2 కేజీలు బియ్యం తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇట్లా బియ్యం అన్నీ ఈ వడపోత బుట్టలో వడపోసుకోవాలండి. నీళ్ళన్నీ వచ్చిన తర్వాత ఇట్లా బియ్యాన్ని గుడ్డ మీద నీడలో బాగా ఆరబోసుకోవాలండి. ఇలా పతలాగా బాగా ఆరబోసుకోవాలండి. బియ్యం బాగా ఆరినాయండి. ఆరినాయంటే ఇట్లా చేతి మీద పెట్టుకుంటే తడి లేకుండా బాగుంటాయండి. ఇప్పుడు మిక్సీలో వేసి రవ్వ తయారు చేసుకోవాలండి. బియ్యం ఇలా మిక్సీ జార్లో తీసుకోవాలండి. తీసుకొని ఒక 2 నిమిషాలు తిప్పితే రవ్వలాగా బాగా పొడి పొడిగా వస్తాయండి బియ్యం. మిక్సీ వేసిన తర్వాత రవ్వ ఇలా సన్నగా మంచిగా రెడీ అవుతుందండి. బియ్యం అంతా రవ్వ ఇలా పట్టుకున్న తర్వాత బాగా ఎండలో ఆరబెట్టుకోవాలండి. రవ్వ బాగా ఆరిందండి. ఇప్పుడు పిండి జల్లెడతో జల్లబెట్టుకోవాలండి. అంతా పెట్టిన తర్వాత మెత్తటి పిండి అంతా కిందకు వస్తుందండి. రవ్వ అంతా జల్లెడలో ఉంటుందండి. జల్లబట్టిన తర్వాత రవ్వ చూడండి సన్నగా నైస్గా ఎంత బాగా వచ్చిందో. ఒక్క అరగంట సేపు కష్టపడినాం అనుకోండి, మంచిగా మన ఇంట్లో మన చేతితో మన సోనా మసూర బియ్యంతో మంచిగా చేసుకోవచ్చండి. రవ్వ ఇంట్లో చేసుకున్న రవ్వ అయితే ఉప్మా చేసుకుంటే బాగా టేస్టీగా మనకు ఆరోగ్యకరంగా ఉంటుందండి. బయట తెచ్చుకున్న రవ్వల వల్ల అయితే అవి ఉప్మా చేసుకున్న స్మెల్ వస్తుందండి. అవి స్టీమ్ బియ్యం కాబట్టి అవి అంత టేస్ట్ కూడా ఉండదండి. అంత ఇష్టంగా కూడా మనం తినలేము. ఇట్లా బాగా రవ్వ చేసుకొని ఎండలో బాగా ఎండబెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.